హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. నేను పల్లవి. ఇదైతే వీకెండ్ బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. సో సాటర్డే సండే రెండు కలిపేసి. సాటర్డే అయితే శ్రీకర్కి స్కూల్లో పేటీఎం ఉందన్నమాట, వెళ్ళాలి. దానికోసం రెడీ అయిపోయాను. లేచి దేవుడికి పూజ చేసేసి సీజన్కి ఫస్ట్ మల్లెపూలు అనమాట. ఈరోజు మల్లెపూలతో పూజ చేశాను. సో ఫస్ట్ పూజ చేసినప్పుడు సమ్మర్లో ఆ స్పెషల్గా ఉంటుంది మల్లెపూల వైబ్ అంతా. కొన్ని నేను కూడా పెట్టేసుకున్నాను. ఇవాళ ఎందుకో నాకు శారీ కట్టుకోవాలనిపించింది. దట్టు కాటన్ శారీ కట్టేసుకొని మల్లెపూలు పెట్టేసుకొని చక్కగా అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాను. సమ్మర్ అనగానే ఫస్ట్ నాకు మల్లెపూలే గుర్తొస్తాయి. చాలా ఇష్టం నాకు. పెళ్ళైనాక పెద్దగా పెట్టుకోవట్లేదు, కానీ పెళ్ళికి ముందు అయితే బాగా పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంకా ఇప్పుడైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. యూజువల్గా ఈ వే అంతా చాలా గ్రీనరీగా కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు సమ్మర్ వల్ల అనుకుంటా ఇలా పాపం ఎండిపోయినట్టు అయిపోయింది. పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిపోయాడు. కాకపోతే మీ టీచర్ని మిస్ అవుతానని బాగా ఏడ్చాడనమాట. సరే ఏం చేయాలి అని చెప్పి సో తన్ని సూట్ చేయడానికి అడుగుతూ ఉంటే బిర్యానీ తింటా అన్నాడు. సరే కదా అని చెప్పి ఇంకా రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాము. ఇది మియాపూర్ దగ్గర తెలుగు అరోమాస్, మదీనా కూడా అంటారు, మియాపూర్ అంటారు. అక్కడ తెలుగు అరోమాస్ అని కనిపిస్తే అక్కడ తీసుకొచ్చాము. మేము ఈ రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళలేదు. టు బీ ఫ్రాంక్, ఫుడ్ అయితే నాకు పెద్దగా ఏం నచ్చలేదు, ముందే చెప్పేస్తున్నా. ఇంకా ఇక్కడైతే వాళ్ళ నానమ్మ తాతయ్య కాల్ చేశారు. ఏం చెప్పారు టీచరు, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యావా, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సెకండ్ క్లాస్లో ఏలో ఉంటావా బీలో ఉంటావా లేకపోతే ఐసీఎస్సీ చదువుగలుగుతావా నువ్వు, ఓకేనా అదంతా అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళ తాతయ్య. యాక్చువల్గా ఏలూరులో వాళ్ళ తాతయ్య స్కూల్ రన్ చేస్తారనమాట. సో ఆయనకి స్కూల్స్ గురించి మొత్తం అంతా ఐడియా ఉంటుంది. సో అదంతా అడుగుతున్నారు. లేదు తాతయ్య నేను చదువుతాను, నాకు బాగుంది అని అయితే చెప్తున్నాడు అనమాట. ఇక నేను సడన్గా నాకు ఎందుకో ఆలోచన వచ్చింది, శ్రీకర్ అంత ఫాస్ట్గా పెద్దోడు అయిపోయాడు, అప్పుడే సెకండ్ క్లాస్కి వచ్చేసాడు అని. పిల్లలు అంతే కదా, చూస్తూ ఉండగా పెరిగిపోతారు. ఇంకా ఇక్కడ ఫస్ట్ పెట్టిందేమో ఫిష్ కబాబ్ తీసుకున్నాము, తర్వాత ఏమో చికెన్ గీ రోస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా ప్రాన్ బిర్యానీ అని అడిగితే ఇలా బగారా రైస్ విత్ ప్రాన్ ఇట్లా మరీ ఓవర్ ఫ్రైడ్ అయిపోయింది అనిపించింది ప్రాన్ అయితే. అవి ఇచ్చారు. ఏదో కెలికేసి వెళ్ళాం కదా అని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చాలా ఎండగా ఉంది, చాలా అంటే చాలా ఎండగా. మార్నింగ్ వెళ్ళేటప్పుడు వచ్చిన హెడేక్ నాకు సండే కూడా తగ్గలేదనమాట, అలా ఉంది. ఇంకా రాగానే నేనైతే నిద్రపోయాను, ఇంకా అట్లానే పడుకుని పోయాను. సో అంత టైర్డ్గా అనిపించింది. ఎండ మామూలుగా లేదనమాట బయట. ముగ్గురు నిద్రపోయాము అలా మాట్లాడుకుంటూ స్కూల్ గురించి అలాగా. ఇంకా లేచేసి బయటకు వచ్చేసరికి కొంచెం చల్లగా అనిపిస్తుంది. సడన్గా అబ్జర్వ్ చేస్తే మా చుట్టూ ఉన్న గ్రీనరీ కూడా అంతా ఎండిపోయినట్టు అలా అయిపోయింది. అంత మంచిగా అంటే ఎప్పుడూ చూసి నేను అక్కడ బాల్కనీలో టైం స్పెండ్ చేసే అంత బాగా అనిపించలేదేమో అనిపించింది. ఈ మధ్య అబ్జర్వ్ చేయట్లేదు పెద్దగా. అలాగే 4-5 డేస్ నుంచి హాలిడేస్ కాబట్టి ఇంకా టైం కూడా నచ్చినట్టు లేవడం, నచ్చినట్టు తినడం అట్లా అవుతుంది. ఇంక ఇక్కడ కాఫీ కూడా పెట్టేసుకుని తాగుతూ మళ్ళీ కొంచెం సేపు బయట కూర్చున్నాను. ఇంట్లో కంటే బయట చల్లగా ఉందనిపిస్తుంది. అది కూడా 6 తర్వాత అయితేనే బాల్కనీలోకి రాగలిగే పరిస్థితి అనమాట. మార్చే ఇలా ఉంది అంటే మే ఇంకెలా ఉంటుందా అని చెప్పి నాకు చాలా భయం వేస్తూ ఉంది అప్పుడప్పుడే. బట్ ఇలా కాటన్ వేసుకుంటే బట్టలు ఎంత హాయిగా ఉందంటే ప్రాణానికి అంత హాయిగా ఉంది. బట్ మెయింటెనెన్స్ ఉండాలి కదా, కాటన్ రోజు వేసుకోవాలంటే అదే ప్రాబ్లం. ఇంకా తర్వాత అయితే నైట్ అయిపోయింది. నైట్ WPL వాళ్ళది ఫైనల్స్ వస్తుంది, DC వర్సెస్ ముంబై ఇండియన్స్. ఫైనల్గా ముంబై ఇండియన్స్ వాళ్ళైతే కప్ గెలిచేశారు. కొంచెం సేపు అయితే అది చూశాను. ఎందుకో ఎండ వల్ల లేకపోతే ఫుడ్ వల్ల ఏమో తెలీదు, చాలా ఫుల్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఏమీ తినాలనిపించలేదు. ఇంకా డిన్నర్లో కూడా శ్రీకర్కి కొంచెం రైస్ పప్పు పెట్టేసి తన వరకు అయితే తినిపించేసి ఇంకా మేమైతే సరే వాటర్ మిలన్ తినేద్దాము అని అనుకున్నాము. ఏమీ తినకపోతే ఏమీ తినలేదన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఏమన్నా తిన్నామంటే ఏమీ తినాలని లేదు. శ్రీకర్ కూడా సరే నేను కూడా వాటర్ మిలన్ తింటాను అంటే సరే కదా అని ఇవి నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. అవైతే ఇంకా ఇప్పుడు కట్ చేసుకొని తినేస్తున్నాం అనమాట. ఈ రోజుకైతే ఇదే డిన్నర్. సో కట్ చేస్తున్నా నేను. రీసెంట్గా ఒక లైన్ చదివాను. అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది. గడిచిన కాలం ఎప్పుడూ బాగుంటుంది, వచ్చే కాలం ఎప్పుడూ టెన్షన్గా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎగ్జాక్ట్ ఇదే వర్డ్స్ కాదు కానీ కొంచెం పొయిటిక్గా చదివాను. బట్ అది కరెక్ట్ సెంటెన్స్ మర్చిపోయాను. నాకు ఎందుకో ఆలోచిస్తుంటే చిన్నప్పుడు శ్రీకర్ పుట్టినప్పుడు అంటే బేబీగా ఉన్నప్పుడు నాకు అంటే ప్రతిదీ కొత్తగా ఉంది అని అనుకున్నప్పుడు, అంటే ఈ డైపర్ చేంజ్ చేయటం కానీ లేకపోతే నిద్ర లేకుండా ఉంటుంది కదా, నైట్ అంతా వాళ్ళు పడుకోరు, మనకు కూడా నిద్ర ఉండదు, అలా ఉన్నప్పుడు సో ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఆ చిన్నప్పుడు రోజులే బాగున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది సండే మార్నింగ్ అనమాట. మండే నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, సో బ్యాగ్ అయితే ఇక్కడ వాష్కి వేసేసాను. అలా అనిపిస్తూ ఉందన్నమాట. చిన్నప్పుడు తొందరగా పెద్దగా అయిపోవాలి అని కోరుకున్నాం, బట్ ఇప్పుడేమో
చాలా తొందరగా ఫాస్ట్‌గా పెద్దోడయిపోయాడు అనైతే ఇప్పుడు ఫీల్ అవుతా ఉన్నాను. సో, అందుకే అంటారేమో ఈ నిమిషాన్ని ఆస్వాదించాలి. నెక్స్ట్ వచ్చేది తర్వాత ఎలాగో వస్తుంది. మన వల్ల ఏమీ మారదు అని చెప్పేసి. అప్పుడు అనిపించింది చిన్నగా ఉన్నప్పుడు ఇదంతా నేను చేయలేకపోతున్నాను. స్ట్రెస్‌గా ఉంది. తొందరగా పెద్దగా అయిపోతే బావుండు శ్రీకర్ అని అనుకునేదాన్ని. ఇప్పుడేమో తొందరగా పెద్దగా అయిపోయాడు. అప్పుడే సెకండ్ క్లాస్‌కి వచ్చేసాడా అని అనిపిస్తుందనమాట. ముందు వాడు పెద్దగా అయిపోయాడు దానికన్నా కూడా ఈ చదువులంతా భారం పెరిగిపోతది కదా అని చెప్పి ఎక్కువ టెన్షన్‌గా ఉంది. ఇంకా సండే కదా నాన్ వెజ్ చేయాలి కదా! దానికోసం ఇక్కడ ఫిష్ ఫ్రై చేయడానికి ముందైతే మసాలా రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్‌లో జీలకర్ర, ధనియాల పొడి, తర్వాత కారపొడి, తర్వాత పసుపు, తర్వాత ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి వేసేసి కలిపేసుకుంటున్నాను. పాంఫ్రెట్ ఫిష్ అంటారు కదా! ఫిష్ మొత్తం మనం ఫ్రై చేసుకుంటాం. అదైతే తీసుకొచ్చారు. దానికోసం ఇక్కడ మసాలా అంతా రెడీ చేసుకున్నాననమాట. ఈ పాంఫ్రెట్‌ని తీసేసి మొత్తం అంతా వాష్ చేసేసి నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఘాట్లు వాళ్ళే పెట్టించారు. సో, దానికి మసాలా అంతా ఇక్కడైతే ఇలా పట్టించేసుకుంటున్నాను. లోపలికి పెట్టడానికి బయటంతా. యూజువల్‌గా ఎప్పుడు రెస్టారెంట్స్‌లో తినడమే. ఇట్లా ఇంట్లో చేయడం ఫస్ట్ టైం అనమాట. సో, రెసిపీ నేను ట్రై చేశా. చాలా బా వచ్చింది. మీకు కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. తెలుగులో దీన్ని ఏదో చందువా ఫిష్ అంటారని చెప్పారు. సో, యూజువల్‌గా అయితే మనం నార్మల్‌గా మన భాషలోనే పాంఫ్రెట్ అనేస్తూ ఉంటాం కదా! ఇంక ఇదేంటంటే మనం డైరెక్ట్‌గా ఫ్రై చేస్తే ఏమవుతదంటే అతుక్కుపోతదనమాట స్కిన్ అంతా. అలా కాకుండా ఇలా బనానా లీఫ్‌లో చేస్తే చాలా టేస్ట్‌గా ఉంది. మీకు వచ్చినట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకొని బనానా లీఫ్‌లో జస్ట్ ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం దీనిలో మసాలాకి వేసాం కాబట్టి అది మనం ఫ్రై చేసేసుకోవడమే. లాస్ట్‌గా నేను కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసి దీన్ని ఇలా మడిచేసాననమాట. ఫస్ట్ టైం కాబట్టి మాకు అంత బాగా ఫోల్డ్ చేయడం రాలేదు. బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. అంటే నార్మల్‌గా రెస్టారెంట్‌లో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఆయిల్ అంతా బయట కొంచెం సేపు ఉందనమాట. అది నేను జస్ట్ టిష్యూ మీదకి తీసేసి తర్వాత ఇట్లా మళ్ళీ బనానా లీఫ్ వేసి దాని మీదకైతే తీసేస్తే చక్కగా చాలా టేస్ట్‌గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి దొరుకుతున్నాయి హైదరాబాద్లో బాగానే ఫిష్ మార్కెట్లో. ఇంకా అదైతే తీసుకొచ్చేసి చేసేసుకున్నాం. ఇంకా ఇది మా హస్బెండ్కి ఇష్టం అనమాట. దానికోసం చేసాము. మా కోసం ఏమో కొరమెన్ ఫిష్ ముక్కలు కొట్టించుకొచ్చారు. ఇగురా పులుసా అంటే పులుసు చేయమన్నారు. యూజువల్గా మా ఇంట్లో అయితే ఇగురు కానీ ఫ్రై కానీ చేస్తారు కొరమేను అంటే. బట్ మా హస్బెండ్ ఏంటో పులుసు అన్నారు. దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నా. ఆనియన్స్ ఇలా ఒక 3 తీసుకున్నా మీడియం సైజు. దానిలో కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర వేసుకుని పేస్ట్ చేసేసుకుంటున్నా. పులుసు కూడా నేను ఎప్పుడూ ఒకే రకంగా చేయను. 2, 3 రకాలుగా చేస్తా. అందులో ఇదొక టైప్ అనమాట. ముందు ఈ ఫిష్ కూర వండుకునే గిన్నె ఉంటుంది కదా! ఆ గిన్నె పెట్టేసుకుని దానిలో కొంచెం మెంతులు వేసుకున్నాను. పులుసు కూరలో వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా కొన్ని మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ మెంతులు వేగిపోయిన తర్వాత ఆల్రెడీ ఇది పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను కదా! అదైతే వేసేసుకుంటున్నాను. సో, దానిలోకి ఇంకా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ తగ్గట్టు వేసేసుకుంటున్నాను. ఫిష్‌నేమి నేను మ్యారినేట్ చేయలేదు. అలాగే ఉంచేసాను. మీరు కావాలి అనుకుంటే ఇందులో వేసిన స్పైసెస్ ఫిష్‌లో వేసేసి మ్యారినేట్ చేసేసుకోవచ్చు. ఫిష్ పీసెస్‌కి సాల్ట్ వేసి మ్యారినేట్ చేయాలంటే నాకెందుకో భయము. కొంచెం అంటే కంగారుగా ఉంటుంది సాల్ట్ ఎక్కువైపోద్దేమో అని. సో, అందుకని చెప్పి నేను ఇంకా ఇందులోనే వేసేసాను. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకుని ఆయిల్ అంతా పైకొచ్చే వరకు మూత పెట్టేసుకుని అయితే మగ్గించేసుకుంటాను. ఇలా చేసుకుంటే మనకి పులుసు చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే ఏంటంటే చాలా సింపుల్‌గా ఉంటుందన్నమాట. ఎక్కువ హరీబరీగా కష్టపడకుండా కొన్ని పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసేసి ఇలా వేసేసాను. మీరు ఆయిల్‌లో వేసుకునే కన్నా ఇలా మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే వెంటనే పులుసు వేస్తాం కదా! ఆ పులుసులో ఉడికి చాలా బాగుంటాయన్నమాట. చూసారు కదా! పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇంకా ఇందులోంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా! ఇప్పుడు ఇందులో ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా! ఇవైతే వేసేస్తున్నాను. మీరు కావాలి అంటే మ్యారినేట్ చేసుకొని వేసుకోవచ్చు. సో, ఇది నేను ఎలా చేశాననేదే చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇవి వేసేసిన తర్వాత మనకి ఎంతైతే పులుపు తింటామో ఆ పులుపుకి చింతపండు రసం రెడీ చేసేసుకొని చక్కగా వేసేసుకోవటమే. నార్మల్‌గా అయితే రీసెంట్ టైమ్స్‌లో మేము ఇందులోనే మ్యాంగో పీసెస్ సన్నగా కట్ చేసి వేయడం స్టార్ట్ చేస్తాం కానీ ఇప్పుడు ఇంకా మేము మ్యాంగో స్టార్ట్ చేయలేదన్నమాట. ఉగాది రోజు తెచ్చుకుంటాం యూజువల్‌గా. సరే అని చెప్పి ఇంకెక్కడైతే నేను మ్యాంగోస్ ఏమి వేయట్లేదు. బెండకాయల ముక్కలు వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నేను ఓన్లీ ఇప్పుడు చింతపండు పులుసు మాత్రమే వేసేసి మాకు కావాల్సినంత వాటర్ ఎంతైతే పడతాయో అంత వాటర్ వేసేసి నేను మూత పెట్టేసి మగ్గించేసుకోవడమే. సో, ఇది అయిపోయిన తర్వాత దీనిలో ఒక మసాలా ఇంకా కొత్తిమీర వేసుకుంటే టడా సండే యమ్మీ యమ్మీ లంచ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మసాలా అని చెప్పాను కదా! సో, దానికోసం నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే చెక్క, ఇంకా లవంగాలు, ఇంకా మిరియాలు, ఇంకా ఇలాచీ అనమాట. ఇవన్నీ తీసుకుని చక్కగా పౌడర్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర ఆనియన్‌లో వేసుకొని మనం అందులో అక్కడ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ స్పైసెస్ అన్నీ తీసుకొని నేను పౌడర్ కొట్టేసుకొని ఈ పౌడర్ అయితే ఇందులో వేసేస్తున్నాను.
జస్ట్ మనం కదపాలి అనుకుంటే ఇలా క్లాత్ తీసుకొని ఇలా గిన్నె మొత్తాన్ని కదిలించుకోవడమే కదా చేపల కూర. విడివిడిగా కలిపితే మనకి ముక్క అనేది విరిగిపోతుంది కదా. సో ఇంకా ఈ మసాలా కూడా యాడ్ చేసేసాను. నాకు మొత్తం పట్టేస్తుంది అనిపించింది, మొత్తం అయితే వేసేసాను. చాలా రోజుల తర్వాత కొరమేను ఇలా పెద్ద పీసెస్ దొరికినాయి. నార్మల్గా అయితే చాలా చిన్నవి దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ స్కూల్ నుంచి వచ్చేటప్పుడల్లా తీసుకొస్తూ ఉంటాము, అక్కడ దొరుకుతాయి అనమాట. కానీ ఈసారి ప్రగతి నగర్లో తీసుకొచ్చారు, అక్కడ చాలా బాగున్నాయి అనమాట, ముక్కలు పెద్దగా వచ్చినాయి. ఇంకా ఇది కూడా వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసిన తర్వాత ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. హడావిడి లేకుండా, హరిబరి అవ్వకోకుండా, కిచెన్ అంతా గిన్నెలు అవ్వకోకుండా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. సో మా సండే లంచ్ ఈరోజు అయితే పాంఫ్రెట్ ఫ్రై, ఇంకా వచ్చేసి కొరమేను పులుసు అనమాట. ఇవైతే రెడీ అయిపోయాయి. ఇంకా చక్కగా రైస్ కూడా పక్కన కుక్కర్లో పెట్టేశాను, అయిపోతూ ఉందన్నమాట. మీరేం చేసుకున్నారు ఈ సండే? బాగా ఎంజాయ్ చేశారా? సో మా బాబాయ్ అయితే ఇంకా ఆ రోజు కూడా ఫీల్ అవుతానే ఉన్నాడు, ఫస్ట్ క్లాస్ మ్యామ్ని మిస్ అవుతానని చెప్పేసి. సో మేము కాల్ చేసి చెప్పామన్నమాట, మ్యామ్ మీ గురించి ఫీల్ అవుతున్నాడు అంటే, ఇంకా ఆవిడ చెప్పారు, మండే నేను వాళ్ళ క్లాస్కి వెళ్తానని చెప్పండి, వాళ్ళ క్లాస్కి వెళ్ళి నేను కలుస్తానని చెప్పండి, లేకపోతే తనని నా క్లాస్కి రమ్మని చెప్పండి, పర్వాలేదు నేను మ్యామ్తో మాట్లాడతాను, సెకండ్ క్లాస్ మ్యామ్ తోటి అని చెప్పారు. పాపం ఏంటో లాస్ట్ ఇయర్ స్కూల్ మారినప్పుడు కూడా అలాగే చేశాడు, ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్కి వచ్చినప్పుడు. మేబీ ఒక 4 రోజులు వెళ్తే ఏమన్నా సెట్ అయిపోతాడేమో తెలీదు. సో ఫైనల్గా అయితే ఇలా లంచ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం చేసాం కదా ఈ వంట, అందు గురించి. ఇంకా అదైతే అంజన్కి ఇచ్చేసా. సో ఆయన తింటూ ఉన్నారు. ఇంకా శ్రీకర్కి నాకైతే మేము చేపల కూర వేసుకొని తినేస్తామంటే ఆయన అది తిన్న తర్వాత చేపల కూర రైస్ తింటా అన్నారు. సరే కదా అని మేమైతే మా ఇద్దరి కోసం ఇక్కడ చేపల కూర రైస్ అయితే పెట్టేసుకొని చక్కగా లంచ్ అయితే ఎమ్మీగా ఎంజాయ్ చేసేద్దామని ఫీల్ అయిపోయాం. ఈరోజు ఏంటంటే నాకు కుకింగ్ అనేది స్ట్రెస్ బస్టర్. నేను చేస్తాను, ఒక కూర కాదు, 2 కూరలు కాదు, 3 కూరలు కాదు, 4 కూరలు చేయమన్నా చేస్తాను. కానీ అదేంటంటే మూడ్ అనమాట. ఆ మూడ్ అంత పర్ఫెక్ట్గా సింక్లో ఉండాలంటే మనకు పక్కన ఏదన్నా పాటలు ఉండాలి, లేకపోతే నడవదు. ఇంకా ఐప్యాడ్ తెచ్చుకొని నేను స్టార్టింగ్ నుంచి ఇంకా పాటలు ప్లే అవుతూ ఉన్నాయి. కొన్ని పాడ్కాస్ట్లో చూశాను, తర్వాత కొన్ని సాంగ్స్ అట్లా పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తాను. మీరేం చేస్తారు వంట చేసేటప్పుడు? మీకు నార్మల్గా వంట చేసేస్తారా, లేకపోతే టీవీ చూస్తూ చేస్తారా, లేకపోతే మూవీస్ ఏమైనా చూస్తారా, పాటలు వింటారా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇలా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు అంతా నాన్ వెజ్ ఉంది, వెజిటేరియన్స్ అయితే వీడియో చూడలేరేమో అనిపించింది వీడియో ఎడిట్ చేసేటప్పుడు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మా హస్బెండ్కి ఏదో చెప్పులు కావాలి, రోజువారీ చెప్పులు, అంటే జూడియోకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. ప్రగతినగర్ జూడియోకి అయితే వచ్చాము. నాకెందుకో వీళ్ళు కలెక్షన్ ఇంకా వింటర్ కలెక్షనే ఉంచారేమో అని అనిపించింది. బట్టలు చూద్దామంటే ఏవి పట్టుకున్నా హెవీగా ఉన్నాయి, వింటర్ కలెక్షన్ లాగానే ఉన్నాయన్నమాట. రిబ్బు టాప్స్ అలా ఉన్నాయి. సరే కదా ఇంకా కొన్ని రోజులు ఆగి రావాలేమో అనుకున్నాం. నార్మల్గా అయితే కొన్ని టాప్స్ ఏమన్నా కాటన్లో కొనుక్కుందాం అనుకున్నా, ఎండ బాగుంది కదా ఈ సంవత్సరం అని చెప్పి, బట్ వర్కౌట్ అవ్వలేదు. సరే డే పని కోసం వెళ్ళాము, ఆ పని చూసుకుని వచ్చాం అనమాట కామ్గా. యూజువల్గా మేము అలా రాము, ఒకటి కొనడానికి వెళ్తే అక్కడ ఇంకా వేరేదేదో కొనుక్కున్నట్లు వస్తాం. బట్ ఈసారి చెప్పుల కోసం వెళ్ళాం, ఓన్లీ చెప్పులు కొనుక్కొని వచ్చేసాం అనమాట. ఏసీ కూడా లేదు, చెమటలు కారిపోతూ ఉన్నాయి. అంటే ఉందని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడో ఉందన్నమాట. బాబోయ్, ఇలా షాపింగ్కి సమ్మర్లో ఇలా ఏసీ లేకుండా రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది అని అనిపించింది నాకైతే. ఇంకా బిల్లింగ్ ఏం చేసుకొని బయటకైతే వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చెరుకు రసం కనిపించింది. సరే కదా తాగేద్దామని చెప్పేసి తాగేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము, లైలా సినిమా ఉంది కదా, అది రిలీజ్ అయింది కదా, అది అయితే చూసాము ఓటీటీలో. అది చూసి సండేనైతే క్లోజ్ చేసేసాం. ఇంకా చెప్పులు అయితే ఇవి తీసుకున్నారనమాట. ఇవి ఓన్లీ డైలీ వేర్కి అని చెప్పారు. సరే కదా అని చెప్పి ఇవి తీసుకున్నారు. జూడియోలో డైలీ వేర్ అన్నీ బాగుంటాయి, అంటే లైక్ బట్టలు కానీ చెప్పులు కానీ అన్నీ. నాకు కూడా ఉన్నాయి ఇలాంటివి. సరే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్.